ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో 2 రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి మిగతా వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందిస్తారు. లివిల్, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన అనర్హత వేటేయాలని చెప్పేసి గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకు అనుగుణంగా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు అటు స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా వారిపైన డిసిషన్ తీసుకోవాలని చెప్పింది. కానీ ఆ స్పీకర్ కావచ్చు, అటు అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులోనైనా మాకు న్యాయం జరుగుతుంది. గతంలో ఏ విధంగా అయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన తీర్పులను కోడ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 7 ఎమ్మెల్యేలపైన రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ మరో 3 ఏదైతే కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే, భద్రాచలం ఎమ్మెల్యేలపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఇతర మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అక్కడైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్ సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు చేయాలని పిటిషన్లో పేర్కొంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది, ఇక్కడ హైకోర్టులో మాకు న్యాయం జరగపోయినప్పటికీ మేము సుప్రీంకోర్టులోకి వెళ్తాం. సుప్రీంకోర్టులో గత అనేక తీర్పులు ఉన్నాయి, వాటన్నింటికి అనుగుణంగా సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక కూడా ఖాయమని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 10 మంది ఎవరైతే ఉన్నారో వారిపైన అనర్హత వేటేయాలని చెప్పేసి అనేక పర్యాయాలుగా ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ఇటు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో హైకోర్టు ఆదేశాలను వారు పాటించకపోవడంతోనే వాళ్ళ మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళినట్లు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ 3 పైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి వెంటనే చర్యలు కూడా తీసుకునేలా స్పీకర్కు అటు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొంది. అయితే దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇటు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా పోటీ చేశారు. కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేశారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో ఇతర సుప్రీంకోర్టులో విచారణ జరిగినాయి. గతంలో అనేక రాష్ట్రాల ఉదంతాలను కూడా చెప్పారు. బీఎస్పీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గెలిచిన వెంటనే అతనిపైన కూడా చర్యలు తీసుకున్నారు. అనంతరం డిస్క్వాలిఫై చేశారు. అలాంటి ఉదాహరణలను ప్రస్తావించినప్పటికీ కూడా ఇక్కడ చర్యలు తీసుకోకపోవడంతో మరొకసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 3 పైన స్పెషల్ లీవ్ పిటిషన్తో పాటు 7 పైన రిట్ పిటిషన్ చేశారు. అయితే ఇటు దానం నాగేందర్తో పాటు అనేక మంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఈ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలో వారంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అటు ముఖ్యమంత్రితో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో వారంతా కూడా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో ఏదైతే పార్టీ కార్యనిర్వహణ సమావేశంలో కూడా వీరంతా కూడా పాల్గొన్నారు. అరకెపూడి గాంధీ సైతం నేను కాంగ్రెస్ పార్టీ పైన గెలిచానని కూడా చెప్పుకున్నాడు. మొన్నటికి మొన్న ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం ఏదైతే కలెక్టరేట్లో మంత్రుల కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన తరుణంలో ఇటు కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నకు అవును నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. ఇవన్నిటిని చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి అంటగాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వంతోనే వారంతా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేసే అర్హత ఉంది. వారంతా కూడా డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా ఇవాళ ఒక న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా అటు రాహుల్ గాంధీ సైతం ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేస్తారో వారిపైన వెంటనే చర్యలు తీసుకునేలా చట్టం చేస్తామని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతపట్టుకుని అనేక సార్లు ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. కానీ ఎక్కడ కూడా ఇవాళ
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. వాళ్ళ రాహుల్ గాంధీ ఏదైతే న్యాయం కోసం మాట్లాడుతున్నారో న్యాయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. అయినప్పటికీ కూడా ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎవరు కూడా నోరు మెదపం లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ 10 మంది పైన కూడా అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ 3 పైన స్పెషల్ లీవ్ పిటిషన్తో పాటు 7 పైన అనర్హత ఏదైతే రిట్ పిటిషన్ వేశారు ఇవన్నీ కూడా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో గత అనేక రాష్ట్రాల్లో కూడా ఇవైతే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి న్యాయానికి సంబంధించిన ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్స్ ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగానే తీర్పు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీత.